హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను యాక్చువల్లీ ముందుకు తందూరీ చికెన్ అనేది ప్రిపేర్ చేయడానికి రెసిపీ తీసుకొచ్చేసాను. సో దానికి కావాల్సింది చికెన్ అండ్ తందూరీ మసాలా, గరం మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఆయిల్ అండ్ పెరుగు. సో ఇప్పుడు ఫస్ట్ మనము చికెన్ కొంచెం అంటే వాష్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి మొత్తం లెగ్ పీస్ అనేది తీసుకున్నాను. సో ఈ లెగ్ పీసెస్ మంచిగా వాష్ చేసేసి దీన్ని హల్దీతో కొంతసేపు అట్లా పెట్టేశాను, స్మెల్ అనేది రాకుండా. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు అన్నీ మనము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము దీంట్లో వేసేసుకోవాలి. ఫస్ట్గా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, 2 స్పూన్స్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం కొద్దిగా వేస్తున్నాం కాబట్టి. దీంట్లో వచ్చేసి మరీ సాల్ట్ అనేది వేసుకుంటున్నాము. సో సాల్ట్ మనం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఎక్కువ కాకుండా చూసుకోండి. నేనైతే దీనికి 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అండ్ తందూరీ మసాలా ఇది వచ్చేసి 1.5 స్పూన్. అండ్ చికెన్ మసాలా ఇన్ ద సెన్స్ మనం గరం మసాలా వేసుకుంటాం కదా, అది. దీంట్లో కొద్దిగా ఆయిల్తో ఫస్ట్ మనం ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మంచిగా పీసెస్కి ఇదంతా మసాలా అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. పెరుగు అనేది ఆప్షనల్ అండి, ఇన్ కేస్ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఈ మసాలా అంతా మంచిగా ఇలా మనం దీనికి స్ప్రెడ్ చేసుకున్నాం. చూడండి ఎంత బాగా దీనికి మసాలా అనేది స్ప్రెడ్ అవుతుందో. ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇది ఇలా ఉంటుంది. సో దీంట్లో మనం ఇప్పుడు లెమన్ అనేది స్క్వీజ్ చేస్తున్నాను. నేను ఫుల్ లెమన్ అనేది వేసుకుంటున్నాను. లెమన్ అనేది స్క్వీజ్ చేస్తున్నాను. చూస్తుంటేనే యమ్మీగా అనిపిస్తుంది కదా, మంచి మసాలాతో. దీన్ని లెమన్లో కూడా మనం మంచిగా నానబెట్టేసుకోవాలి. అండ్ లాస్ట్లో వచ్చేసి మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ ఉన్న కర్డ్ చేస్తున్నారు కదా, నాకు తిక్కగా ఉంది. ఇది వేసి కలపాలి. ఇది నేను ఓన్లీ 3 to 4 స్పూన్స్ అనేది వేస్తున్నాను. రైట్, దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, తందూరి కలర్ అనేది మనకి తెలుస్తుంది. ఇది ప్రిపేర్ అయిపోయింది. సో దీన్ని మనము ఒక 30 minutes to 1 hour దీన్ని నానబెట్టుకోవాలి. తర్వాత డ్రై ఫ్రై చేసుకుందాం, రోస్టెడ్ చికెన్ లాగా. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఆయిల్ వేడి చేసుకుంటున్నాం మనము డీప్ ఫ్రై కోసం. సో ఇదేంటంటే మనం రోస్ట్ చేసుకోవాలి తందూరి ఫ్రై. సో నేను ఆయిల్ని వేడి చేసేసాను హై ఫ్లేమ్లో పెట్టేసి. ఫస్ట్ ఒక చిన్న పీస్ వేసి ఉడికిందా లేదా చూస్తున్నాను. ఉడికిపోయింది. అలాగే నేను వేరే పీసెస్ అనేది కూడా వేసేసి దీన్ని డీప్ ఫ్రై చేస్తాను.